మీరందరూ మామిడి పండు తిన్నాక టెంకి ఏం చేస్తారు? మామిడి టెంకిని ఏం చేస్తారు? మేమైతే అమ్మేవాళ్ళం మా చిన్నప్పుడు. మామిడి టెంకులు కొంటామని వచ్చేవారు అన్నమాట మా చిన్నప్పుడు, సంచులు పెట్టుకొని. మామిడి టెంకులు ఇచ్చినందుకు మాకు ఐస్ ఇచ్చేవారు, మిఠాయి ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు. పావలా, ₹10, 30. మేము తిన్న టెంకులు జాగ్రత్త చేసుకొని అందరు తిన్న మామిడి టెంకులు కూడా ఏరేసేవాళ్ళం ఇళ్ళమ్మట. చిన్న వయసు అండి, తెలియదు కదా. అలాగే కలెక్ట్ చేసి ఇస్తే మాకు ఐసులు, నిట్ట మధ్యాహ్నం ఐసులు తినేవాళ్ళం. ఇది ఒక స్వీట్ మెమరీ మీతో పంచుకోవాలనిపించింది. అంతేగాక మామిడి టెంక అన్నది మనం తినిన తర్వాత మన దొడ్లో వేసుకోవచ్చు. మామిడి వృక్షం పచ్చడి కాయలు, పళ్ళు మనకి నీడనిస్తుంది, చక్కటి గాలినిస్తుంది. మామిడి టెంకులు కొని వాళ్ళు ఏం చేసేవారంటే తోటల్లో నాటేవారు. మామిడి టెంకులు కొనుక్కెళ్ళి వాళ్ళు ఈ విత్తనాలు ఎండలో పెట్టుకొని తోటలో వాళ్ళకి అమ్మేవారు అన్నమాట వాళ్ళు. సరే, మనందరం చేయవలసింది ఒక చిన్న పని ఉందండి. మనం మామిడి టెంకులు కానీ, సపోటా గింజలు కానీ, నేరేడు గింజలు కానీ, సీతాఫలం గింజలు కానీ, తర్వాత పనస గింజలు కానీ, ఇవన్నీ మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఏదో ఒక ఫ్రూట్, అవి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మీరు ఖాళీ ప్లేస్లో కానీ, ఫారెస్ట్ ఏరియా వెళ్ళినప్పుడు కానీ అవి ఆరపెట్టుకొని జాగ్రత్త చేసి ఒక కవర్లో పెట్టుకొని తీసుకువెళ్ళండి. అవి జల్లేయండి, విత్తనాలు జల్లేయండి. దానివల్ల ఏమవుద్దంటే మనకి థిక్ ఫారెస్ట్ పెరుగుద్ది. ఎక్కువ మొక్కలు ఉండడం వలన మనకి వర్షాలు బాగా పడతాయి, పొల్యూషన్ పోతుంది, కాలుష్యం అన్నది నివారించవచ్చు. మనకి ప్రకృతిని ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రకృతిని డెవలప్ చేస్తే ప్రకృతి మనకి ఏమిస్తుందో మీకు తెలుసు కదా. అలా చేయండి. ఈ మామిడి టెంకల్ని కూడా మీరు పాతండి. నేను కొంతమందిని చూస్తూ ఉంటా, పెద్దవాళ్ళు చాలా ఓపిక్గా వచ్చి రోడ్ సైడు కొద్దిగా గొంత తీసి పెడుతూ ఉంటారు. మనమేం వాటికి నీళ్ళు పోసి పెంచక్కర్లేదు, ప్రకృతే పెంచుద్ది సీజన్ బట్టి. అలాగే ఒక మామిడి టెంకి కథ మీకు చెప్తాను. 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉండేదండి. అది ఒక ముసలి తాత మామిడి టెంకు పాతుతూ ఉంటాడు. అటుగా వెళ్ళిన రాజుగారు ఆ ముసలి తాతని చూసి ఆయన ఒక పద్య రూపంలో చెప్తారన్నమాట. ఒడిలిపోయిన వయసున్నవాడివి, ఇంకెన్ని రోజులు ఈ భూమి మీద ఉంటావు, నువ్వు ఎంతకాలం బతుకుతావు, ఈ మామిడి టెంకాయ అంటే ఈ విత్తి ఎప్పుడు మొలిచేది, ఎప్పుడు వృక్షం అయ్యేది, ఎప్పుడు పండునిచ్చేది, అది ఎప్పుడు నువ్వు తినేది, నువ్వు ఉంటావా అని రాజుగారు నవ్వుకుంటాడనమాట. ఆ ముసలి తాత దానికి ఒక చిరునవ్వు అలాగా చక్కగా స్మైల్ ఇచ్చి ఆ గొయ్యి తవ్వి మామిడి టెంక పాతి నీళ్లు పోసి ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. అలా రోజు ఆయన దినచర్య నీళ్ళు పోస్తూ ఉంటారన్నమాట. అది ఒక రోజుకి విత్తు మొలిచి మొక్క అయ్యి చెట్టు అయ్యి పెద్ద వృక్షం అవుతుంది. తర్వాత ఆ తాత అయితే ఉండడు, ఆయన చనిపోతాడు. అది పళ్ళు ఇచ్చే టైంకి చనిపోతాడు. కొన్ని ఏళ్ళ తర్వాత రాజుగారు అటుగా వెళ్ళటం జరుగుద్ది, ఒక 5 yearsకి అలా. అప్పుడు రాజుగారు నీడ కోసం ఆ వృక్షం కింద ఆగుతారు. ఆగి అక్కడ ఆయనకి చాలా ఆకలిగా ఉంటారన్నమాట. అప్పుడే ఆ చెట్టుపై నుంచి ఒక మామిడి పండు రాలుతుంది. ఆ పండే ఆయన భుజిస్తారు. అప్పుడు ఆయన ఆకలి తీరుద్ది. ఆయన కొంచెం గుర్తు తెచ్చుకున్నాక ఇది ఆ ముసలివాడు వేసిన వృక్షం, ముసలివాడు వేసిన విత్తే కదా అని చెప్పి ఆశ్చర్యపోతాడనమాట. అదే విత్తయ్యి మొక్క అయ్యి చెట్టు అయ్యి పెద్ద వృక్షం అయ్యి పండునిచ్చింది. ఆ పండు ఈరోజు రాజుగారు తిన్నారు. ఆ ముసలి తాత చిరునవ్వుకి అర్థం ఆ రోజు రాజుగారికి తెలిసింది. ఓహో పిచ్చివాడా, ఇది నా కోసం వేసుకోవట్లేదు, తరతరాలు భావి తరాలకి నేను ఇస్తున్న గిఫ్ట్ అని ఫ్యూచర్ జనరేషన్కి గిఫ్ట్ ఇచ్చాడనమాట ఆ తాత. అప్పటి నుంచి రాజుగారు రాజ్యంలో అదే పాలసీ ప్రవేశపెట్టారు. విత్తులు ఎవరూ పడేయవద్దు, అందరూ నాటండి, మీ పిల్లలకి అది ఒక వంశవృక్షంగా ఒక కానుకగా ఉంటుంది అని ప్రకటించారంట. ఇదండి మామిడి టెంక కదా. మా చిన్నప్పుడు జ్ఞాపకం కూడా మామిడి టెంకలు మేము అమ్మేవాళ్ళమని మీకు తెలియజేయడం కోసం చిన్న వ్లాగ్ ఇది. బాయ్.